మనం నిద్రపోయేటప్పుడు కూడా గోల్స్ని మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అవును ఫ్రెండ్స్, ఐఎమ్ గౌరీశంకర్ కాలేపల్లి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్. గత 7 years నుంచి కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీచెస్ అనేది చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం పిల్లో టెక్నిక్ ద్వారా మనం మన గోల్స్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎలా? నిద్రపోయేటప్పుడు కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మనం చక్కగా ఒక వైట్ పేపర్ మీద 1 paper లేకపోతే 2-3 papers మన గోల్స్ అన్నీ కూడా ఎఫర్మేషన్స్ రూపేణ రాసి మనం దాన్ని ఫోల్డ్ చేసి దిండు కింద, అంటే ఏంటి, దిండుకి పైన కవర్కి మధ్యలో అంటే కింద భాగాన పెడితే చక్కగా దాని మీద మనం పడుకున్నప్పుడు, పైన ఎందుకు పెట్టకూడదంటే అది మనకి పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి దిండు కింద అనేది ఏర్పాటు చేసి చక్కగా పడుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం నిద్రపోతామో నైటల్లో మనం పడుకున్నప్పుడు గోల్స్ మనం రాసుకున్నాం కదా, అయితే ఆ గోల్స్ మనం పెట్టేటప్పుడు అవన్నీ కూడా మనం రాసుకున్నవన్నీ కూడా ఆల్రెడీ అచీవ్ అయ్యాము అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ మనం దాంట్లో అయితే పెట్టాలి. అయితే మనం స్లీప్కి వెళ్ళినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే ఎఫర్మేషన్స్ రాసామో ఆ కమాండ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ కమాండ్ రిసీవ్ చేసుకుందో ఆటోమేటిక్గా మన గోల్స్ అనేది సక్సెస్ అవుతాం. అయితే మనం గోల్స్ రాసాం కదా, ఆ గోల్స్ అన్నీ ఏంటి? ఎనర్జీ. అలాగే ఎనర్జీకి ఏముంటుంది అనుకున్నాం? ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ద ఎనర్జీ అంటే ద ఫిజికల్ ఎనర్జీ ఆఫ్ పేపర్ అండ్ ద ఫిజికల్ ఎనర్జీ ఆఫ్ ద ఇంక్ అండ్ ద ఎఫర్మేషన్స్ రిటన్ ఆన్ ద పేపర్, ఇవన్నీ కూడా నైట్ మనం నిద్రపోయినంతసేపు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ కిందనే ఉండటం వల్ల ఆ వైబ్రేషన్ రిసీవ్ చేసుకుని మనం అనుకున్నవన్నీ కూడా చాలా వెంటనే జరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఎప్పటి నుంచి సబ్కాన్షియస్ మైండ్ మీద వర్క్షాప్ అటెండ్ అవ్వాలని కూడా నాకు లింక్ దొరకలేదు. ఎప్పుడైతే నేను ఈ టెక్నిక్ అప్లై చేశానో ఇమ్మీడియట్గా నాకు ఆ లింక్ దొరికింది, ఆ సెషన్కి అటెండ్ అయ్యాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అంటే ఏంటి? దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద పిల్లో టెక్నిక్. నాకే కాదు, ఇది అందరికీ పనిచేస్తుంది. ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. చిన్న టెక్నిక్ అని వదిలేయద్దు, కానీ రిజల్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు పేపర్ పెడతారో ఒకసారి చూడండి, ఎఫర్మేషన్స్ అన్ని చదవండి, ఒకసారి కిస్ చేయండి, తదాస్తోనండి, ఆల్రెడీ అయిపోయినట్టుగా భావించండి. అప్పుడు ఆ పేపర్ దాంట్లో పెట్టండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఏంటంటే సరెండర్. జస్ట్ సరెండర్ టు ద యూనివర్స్. నో డౌట్. ఎందుకంటే ఇక్కడ డౌట్ పడడానికి కూడా ఏం లేదు. కాన్షియస్ మైండ్ పనిచేయదు కదా, ఓన్లీ సబ్ కాన్షియస్ మైండే. కాబట్టి ఓన్లీ మనం ఏదైతే రాసామో అది యూనివర్స్ మనకు తీసుకొచ్చేవడమే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఏ గోల్ అయినా సరే, ఎలాంటి గోల్ అయినా మనం వితిన్ 72 hours లేదంటే 96 hours మనం అచీవ్ అవ్వడానికి చాలా అవకాశం అనేది దీంట్లో ఉంటుంది. ఎలా అంటే మనకి ఎప్పుడైతే ఇలా చేసామో రైట్ పీపుల్ మనకు ఎదురవుతారు, అలాగే రైట్ థింగ్స్ మనకు వస్తుంటాయి, అలాగే రైట్ సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి, అలాగే రైట్ ఐడియాస్ మనకు వస్తాయి. ఆటోమేటిక్గా మన గోల్స్ అయితే మనం అచీవ్ అవుతాం. అయితే డోంట్ ఆస్క్ డైలీ, ప్రతినిత్యం అడగటం కాదు, జస్ట్ సరెండర్ టు ద యూనివర్స్. అలాగే లెట్ ఇట్ గో టు స్లీప్. జస్ట్ సరెండర్ అవ్వండి, చక్కగా నిద్రకి వెళ్ళిపోండి దీని మీద పడుకొని. మీకు తెల్లవారేటప్పటికి మీ గోల్స్ అన్నీ కూడా అచీవ్ అవుతూ ఉంటారు. మాకు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టెక్నిక్ అప్లై చేశారు, మంచి రిజల్ట్స్ అయితే పొందారు. మీరు కూడా అప్లై చేయండి. మీ రిజల్ట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మరలా ఇంకొక వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్. పిల్లో టెక్నిక్ అనేది చాలా సింపుల్, ప్రతి వాళ్ళు అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ ఎఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి అనే దాంట్లో మరలా కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.